హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 14 రకాల సెలవులు అయితే ఉంటాయండి. సో మరి వాటి గురించి అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యం వేతనంతో పాటు అదనపు సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. అది మనకు తెలిసిందే. వివిధ విధుల్లో ఉన్న వారే కాకుండా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సైతం వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే రెగ్యులర్ ఉద్యోగులకు, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు స్వల్ప తేడాతో అయితే ఈ సౌకర్యాలు ఉంటాయి. ఇక పండుగలకు అడ్వాన్సులు, పిల్లలకు విద్యా అలవెన్సులు, ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సాయం వంటివి ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఉద్యోగులు వాటిపైన సరైన అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారండి. వాటిలో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రసూతి సెలవులు అండి. అంటే ప్రెగ్నెన్సీ సెలవులు, ఉమెన్కి, మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవులు. అయితే మనకు జీవో నెంబర్ 152 ప్రకారం 180 రోజులు అయితే సెలవులను వాడుకోవచ్చండి. సో ఇవి వేతనంతో కూడిన సెలవులు. ఇక క్యాజువల్ సెలవులు అంటే రెండవది, ఉద్యోగులకు సంవత్సరానికి 15 రోజుల పాటు సాధారణ సెలవులు అయితే మంజూరు చేస్తారు. 1981లో జీవో నెంబర్ 52 ద్వారా అయితే ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఐచ్ఛిక సెలవులండి. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాలెండర్ ఇయర్కు 5 రోజుల ఐచ్ఛిక సెలవులను మంజూరు చేస్తారు. అయితే క్యాలెండర్లో పేర్కొన్న పండుగల్లో మాత్రమే వీటిని ఉపయోగించుకునే వీలుంటుంది. ఇవి కూడా వేతనంతో వాడుకోవచ్చు. అంటే ఆ రోజు సెలవు ఉంటుంది కానీ అది వేతనంతో కూడిన సెలవు. ఇక అర్జిత సెలవు అండి, అర్ధవేతన సెలవు అండి. హాఫ్ పే లీవ్, హెచ్పిఎల్ అంటాము. అర్ధవేతన సెలవు కింద ప్రభుత్వం 1994లో మంజూరు చేసిన జీవో నెంబర్ 317 ప్రకారం ఉద్యోగులకు సంవత్సరానికి గరిష్టంగా 20 రోజుల అర్ధవేతన సెలవులు అయితే మంజూరు చేస్తారు. వీటిని వాడుతున్న ఉద్యోగులకు ఆయా రోజుల్లో అయితే వేతనం కూడా ఇస్తారండి. సో ఈ విధంగా సగం వేతనం అయితే ఇస్తారు. సో వీటిని వాడుకున్న ఉద్యోగులకు ఆ రోజు సెలవు పెట్టినా సరే సంవత్సరానికి 20 రోజులు సగం వేతనం అయితే చెల్లిస్తారు. అలాంటివి 20 అయితే ఉంటాయి. ఇక పితృత్వ సెలవులు అండి. 2015లో ప్రభుత్వం మంజూరు చేసిన జీవో నెంబర్ 301 ప్రకారం ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు అయితే ఇస్తారు. ప్రసవం పొందిన భార్యకు సేవలు అందించేందుకు భర్తకు అయితే ఈ సెలవులు ఇస్తారు. ఇక సంపాదిత సెలవులు, ఎర్న్డ్ లీవ్స్ అంటాము. ఒక క్యాలెండర్ ఇయర్కు 30 సంపాదిత సెలవులను అయితే మంజూరు చేస్తారండి. ఈ సెలవులను వాడుకోగా మిగిలిన వాటిని అదే ఏడాది అమ్ముకోవచ్చు. అంటే ఆ మొత్తానికి సమానమైన వేతనాన్ని పొందవచ్చు. ప్రభుత్వం 1994లో జీవో నెంబర్ 317 ప్రకారం వీటినైతే మంజూరు చేయడం జరిగిందండి. సో క్యాలెండర్ ఇయర్కు 30 ఎర్న్డ్ లీవ్స్ను అయితే వారు మంజూరు చేస్తారు. కానీ వాటిని మనము వర్క్ చేసి ఆ 30 రోజులు కూడా పనిచేసి ఆ జీతాన్ని అది జీతం రూపంలో అయితే పొందవచ్చండి. కుటుంబ నియంత్రణ సెలవులు. కుటుంబ నియంత్రణ చేసుకున్న పురుష ఉద్యోగులకు 6 రోజుల వేతనంతో కూడిన సెలవులు అయితే మంజూరు చేస్తారు. అదే మహిళా ఉద్యోగికి అయితే 14 రోజుల సెలవులు మంజూరు చేస్తారు. వీటిని 1968లో జీవో నెంబర్ 1415 ప్రకారం అయితే విడుదల చేశారండి. ఇక అబార్షన్ సెలవులు. ఈ అబార్షన్ సెలవు కింద ప్రభుత్వం 1976లో జీవో నెంబర్ 762ను విడుదల చేసింది. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు 42 రోజుల పాటుగా అయితే అబార్షన్ సెలవులను మంజూరు చేస్తారండి. చైల్డ్ కేర్ లీవ్స్. చైల్డ్ కేర్ కింద 2016లో విడుదలైన జీవో నెంబర్ 2009 ప్రకారము ఉద్యోగులకు 90 రోజులు అయితే చైల్డ్ కేర్ లీవ్స్ను మంజూరు చేస్తారు. ఈ కాలంలో మనకు జీతం అనేది పే చేస్తారు. ఇక రికానలైజర్ సెలవులండి. 1981 విడుదలైన జీవో నెంబర్ 102 ప్రకారము రికానలైజేషన్
కింద 21 రోజుల సెలవులు అయితే మంజూరు చేస్తారు. ఇక రక్తదాన సెలవు కూడా ఉంటుందండి. ఉద్యోగులకు రక్తదానం సెలవు కింద అయితే 1984 జీవో నెంబర్ 1984లో విడుదల చేసిన జీవో నెంబర్ 197 ప్రకారం దీన్నైతే రక్తదానం చేసినా కూడా సెలవు అయితే మనకు రావడం జరుగుతుంది ఆ రోజు. ఇక యూనియన్ లీడర్స్ స్పెషల్ సెలవులు అండి. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్ నాయకులుగా పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కింద 21 రోజులు మంజూరు చేస్తూ ప్రభుత్వం 1994 సంవత్సరంలో జీవో నెంబర్ 470ను అయితే విడుదల చేసింది. సో గరిష్టంగా 21 రోజులు అయితే ఈ లీవ్స్ యూనియన్ లీడర్స్ స్పెషల్ లీవ్స్ అయితే ఉంటాయి. ఇక హిస్టరెక్టమీ సెలవులు అండి. 2011లో హిస్టరెక్టమీ కింద 45 రోజుల సెలవులు అయితే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 52ను విడుదల చేసింది. సో 45 రోజులు హిస్టరెక్టమీ సెలవులు అయితే పొందవచ్చు. ఇతర సౌకర్యాలండి. 2 పిల్లలకు ఇంటర్ వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఏడాదికి 2,500 రూపాయలు అందిస్తుంది. ఇక పండుగ అడ్వాన్స్ కింద నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఏటా 7,500 వడ్డీ లేని రుణం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించవలసి ఉంటుంది. ఉద్యోగులకు మెడికల్గా అన్ఫిట్ అయితే వారి పిల్లలకు అవకాశం అయితే కల్పిస్తుందండి జాబ్ కోసం. ఇక సర్వీస్లో ఉండి చనిపోయిన ఉద్యోగుల అంత్యక్రియల కోసం 25,000 రూపాయలు అయితే మంజూరు చేస్తారు. ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి కనుక మరణిస్తే అంత్యక్రియలకు 10,000 రూపాయలు మంజూరు చేస్తారు. పిహెచ్సి అలవెన్స్ బేసిక్పై 10% లేదా 20,000 మంజూరు చేస్తారు. ఇక అర్బన్ ఉపాధ్యాయులకు రీడర్ అలవెన్స్ను కూడా మంజూరు అయితే చేస్తారు. సో మనకైతే ఈ విధంగా 14 రకాల సెలవులు మరియు అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా బెనిఫిట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రసూతి సెలవులండి, అలాగే క్యాజువల్ లీవ్స్, ఐచ్ఛిక సెలవులు, ఇక అర్ధ వేతన సెలవులు, పితృత్వ సెలవులు, ఎర్న్డ్ లీవ్స్ సంపాదిత సెలవులు, అలాగే కుటుంబ నియంత్రణ సెలవులు, అబార్షన్ సెలవులు, చైల్డ్ కేర్ లీవ్స్, రికానలైజేషన్ సెలవులు, రక్తదానపు సెలవు, యూనియన్ లీడర్స్కు స్పెషల్ సెలవులు, ఇక హిస్టరెక్టమీ సెలవులు. వీటితో పాటు మనకు అనేక ఇతర సౌకర్యాలను కూడా అయితే ప్రభుత్వం కల్పిస్తుంది ఫ్రెండ్స్.